Hi everyone, welcome back to C Online Tutorials. Structures. A structure is a collection of variables of different types under a single name. Structures are derived type of variables. The keyword struct is used to define structures. మనం ఇప్పటి వరకు ఇంటీజర్ స్టోర్ చేయడానికి int వేరియబుల్స్, క్యారెక్టర్ నేమ్స్ స్టోర్ చేయడానికి char వేరియబుల్స్ ఎక్సెట్రా ఇలా యూజ్ చేసాం. కానీ మరి ఇప్పుడు అన్ని రకాల వేరియబుల్స్ ఒకే నేమ్ తో స్టోర్ చేయాలి అంటే స్ట్రక్చర్స్ బాగా యూజ్ చేస్తాం. స్ట్రక్చర్స్ ని స్ట్రక్ట్ అనే కీవర్డ్ తో మనం డిఫైన్ చేస్తాము. దాని సింటాక్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ నేమ్. స్ట్రక్ట్ లో స్ట్రక్చర్ యొక్క నేమ్ ని మనం డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అయినా స్ట్రక్చర్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇనిషియలైజేషన్ ఇస్తాం. దీని గురించి వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. స్ట్రక్ట్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ అనేది స్ట్రక్చర్ యొక్క నేమ్ అన్నమాట. ఇందులో మనం ఇంటీజర్ టైప్ వేరియబుల్స్, ఫ్లోట్ టైప్ వేరియబుల్స్ ని మనం డిఫైన్ చేసాము. ఇక్కడ dist1, dist2, sum అనేవి డిస్టెన్స్ యొక్క రిఫరెన్సెస్ అనమాట. అరేస్ ఆఫ్ స్ట్రక్చర్స్. స్ట్రక్ట్ స్టూడెంట్, int స్టూడెంట్ నంబర్, char నేమ్ ఆఫ్ 20, stu ఆఫ్ 5. స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ ని డిఫైన్ చేసాము. ఇందులో స్టూడెంట్ నంబర్ అండ్ నేమ్ అని 2 వేరియబుల్స్ ని డిఫైన్ చేసాము. ఇక్కడ స్టూడెంట్ నంబర్ అనేది ఇంటీజర్ టైప్, నేమ్ అనేది క్యారెక్టర్ టైప్. లాస్ట్ లో చూడండి, stu ఆఫ్ 5 అని ఇచ్చాము కదా, అంటే స్టూడెంట్ అనే స్ట్రక్చర్ ని అరే ఆఫ్ 5 ఎలిమెంట్స్ గా డిఫైన్ చేశాము. అంటే ఈ అరే 5 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేసుకోగలదు అనమాట. అరేస్ ఆఫ్ స్ట్రక్చర్ ని రీడ్ చేయాలన్నా, రైట్ చేయాలన్నా ఫర్ లూప్ యూజ్ చేయాల్సింది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ రీడ్ చేయడానికి ఫర్ లూప్ ఎలా యూజ్ చేసామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫర్ i is equal to 0, i less than 5, i plus plus. printf enter student details, scanf %d %s, address of student of i dot student number, address of student dot name. ఇక్కడ stu of i అంటే ith ఇండెక్స్ లో ఉన్నటువంటి నంబర్ గానీ నేమ్ ని గానీ రీడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్స్ ని యూజ్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్, int రోల్ నంబర్, ఫ్లోట్ ఫీ, char నేమ్ ఆఫ్ 20. ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనే స్ట్రక్చర్ లో ఇంటీజర్ టైప్ రోల్ నంబర్, ఫ్లోట్ టైప్ ఫీజు, క్యారెక్టర్ టైప్ నేమ్ ని స్టోర్ చేస్తున్నాం. నేమ్ లో 20 క్యారెక్టర్ స్టోర్ చేసే లెంత్ ని ఇస్తున్నాం. ఇక్కడ stu1 అని ఇచ్చాం కదా, ఇది స్టూడెంట్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ అనమాట. ఈ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తూ ప్రోగ్రామ్ లో ఎలా రాస్తామో చూద్దాం. ఇక్కడ చూడండి, స్ట్రక్ట్ స్టూడెంట్ stu1 అని ఇచ్చాను, దీన్ని డిక్లరేషన్ అని అంటాము. ఇక్కడ చూడండి, printf ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్, printf రోల్ నంబర్, ఫీ, నేమ్, ఈ మూడింటిని ఎంటర్ చేయమని అడుగుతున్నాం. scanf %d %f %ls, అడ్రస్ ఆఫ్ stu1 డాట్ రోల్ నంబర్, అడ్రస్ ఆఫ్ stu1 డాట్ ఫీ, అడ్రస్ ఆఫ్ stu1 డాట్ నేమ్. ఇక్కడ చూడండి, అడ్రస్ ఆఫ్ stu1 డాట్ రోల్ నంబర్. ఇక్కడ మనం మెయిన్ ప్రోగ్రామ్ లో రోల్ నంబర్ ని కానీ, ఫీని కానీ, నేమ్ ని కానీ ఎక్కడ డిఫైన్ చేయాలి. ఇది స్ట్రక్చర్ లో డిఫైన్ చేశాం కాబట్టి స్ట్రక్చర్ యొక్క రిఫరెన్స్ వేరియబుల్ ని యూజ్ చేస్తూ stu1 డాట్ ఏదైతే మనం డిఫైన్ చేయాలి అనుకుంటున్నామో రోల్ నంబర్ అని చెప్పి మనం అన్నిటినీ సిమిలర్ గా ఫీజ్ కానీ, నేమ్ కానీ, ఇది మనం ఇన్పుట్ ఇస్తున్నాం అనమాట మన వాల్యూస్ ని ఎంటర్ చేయడానికి. ఇక్కడ అవుట్పుట్ కి చూడండి, printf ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఈస్, printf రోల్ నంబర్. మనం పైన ఆల్రెడీ యూజ్ చేసాం కదా, రిఫరెన్స్ వేరియబుల్ ని యూజ్ చేసి stu1 డాట్ రోల్ నంబర్ అని అలా యూజ్ చేసి రోల్ నంబర్ ని, ఫీ అమౌంట్ ని, నేమ్ ని మూడింటిని మనం ప్రింట్ చేస్తున్నాము. ప్రోగ్రామ్ ఒకసారి కంపైల్ చేసి చూద్దాము. సక్సెస్, రన్ చేద్దాం ప్రోగ్రామ్ ని. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పినట్టుగా ఎంటర్ స్టూడెంట్ డీటెయిల్స్, రోల్ నంబర్, ఫీ, నేమ్, ఈ మూడింటిని ఎంటర్ చేయమని అడుగుతుంది. మనం ఎంటర్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, రోల్ నంబర్ ని 10 అని ఇస్తున్నాను, ఫీజు వచ్చేసి 1000 అని ఇస్తున్నాను, నేమ్ వచ్చేసి నిఖిత అని ఇస్తున్నాను. ఇక్కడ ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అని చెప్పి రోల్ నంబర్ ని 10 అని ప్రింట్ అయింది, ఫీ అమౌంట్ వచ్చేసి ఫ్లోట్ పాయింట్ ఇచ్చాం కాబట్టి డెసిమల్ లో వచ్చింది, నేమ్ నిఖిత. ప్రోగ్రామ్ యూజింగ్ అరే ఆఫ్ స్ట్రక్చర్స్. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు లాగానే స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్ ని డిఫైన్ చేసాం కదా. ఇక్కడ లాస్ట్ లో చూడండి, stu ఆఫ్ 5 అంటే ఒక అరేని మనం డిక్లేర్ చేసాము. అండ్ ఇందులో 5 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ ని స్టోర్ చేసుకోగలదు. మెయిన్ ప్రోగ్రామ్ లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఫర్ లూప్ ని యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా రీడ్ చేయాలో నేను ఇందాక చెప్పా కదా, i is equal to 0, i less than 3, i plus plus, వాటి యొక్క డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఫర్ లూప్ 3 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ రీడ్ చేయడం కోసం రాసాము. దీన్ని ఒకసారి కంపైల్ చేసి చూద్దాము. సక్సెస్. ప్రోగ్రామ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము. ఎంటర్ స్టూడెంట్స్ 1 డీటెయిల్స్ అని అడుగుతుంది. నేమ్ నంబర్ వచ్చేసి 10 అని ఇచ్చాను, నేమ్ వచ్చేసి ఏ అని ఇచ్చాను. స్టూడెంట్ 2 డీటెయిల్స్ అడుగుతుంది, 20 బి అని ఇస్తున్నాను. స్టూడెంట్ 3 డీటెయిల్స్ అడుగుతుంది, చూడండి 30 సి అని ఇస్తున్నాను. ఇప్పుడు 3 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేది మనకు ప్రింట్ అయి చూపిస్తున్నాను.
చూడండి స్టూడెంట్ 1 ఇన్ఫర్మేషన్ రోల్ నంబరు నేమ్, స్టూడెంట్ 2 ఇన్ఫర్మేషన్ రోల్ నంబరు నేమ్, స్టూడెంట్ 3 ఇన్ఫర్మేషన్ రోల్ నంబరు నేమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు SSA for ED.